చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను ఎవరూ మర్చిపోలేరు. అప్పుడు రేవతి అనే మహిళ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోగా ఆమె కొడుకు శ్రీతేజ్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఆ బాబుకు ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకం కింద ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ క్రిటిక్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. మిషన్ వాత్సల్య పథకం కింద ఈ బాబుకు ఆర్థిక సాయం అందిస్తున్నారు, దాని గురించి వివరించండి. మిషన్ వాత్సల్య అనేది కోవిడ్ టైంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ పథకం. అది కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలకి, ఇక తర్వాత కోవిడ్ కారణంగా చేసినట్టు తర్వాత అనాథలుగా ఉన్నటువంటి పిల్లలందరికీ, లేకపోతే ఒక క్రైసిస్లో ఉన్నటువంటి పిల్లలందరికీ వర్తించిన ఒక అద్భుతమైన పథకం. అది కేంద్ర ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి పథకం. ఆ పథకాన్ని ఇప్పుడు ఈ బాబుకి వర్తింపజేసి దాని ద్వారా ఆ బాబుకి నెలకి 4,000 అనుకుంటా, 4,000 రూపాయలు 18 ఏళ్ల వయసు వచ్చేదాకా కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం రియల్లీ చాలా చాలా సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే ఆ కుటుంబం చితికిపోయిందమ్మా, ఛిద్రం అయిపోయింది కుటుంబం. భార్య ఒకవైపు చనిపోవటం, ఈ పిల్లవాడు చక్కగా 8 ఏళ్ల వయసులో 9 ఏళ్ల వయసులో ఎదుగుతున్న పిల్లవాడు జీవితం అంతగా అల్లకల్లోలం అయిపోయి, మనం ఒక్కొక్క విషయం అనుకుంటాం, పోతే ఒక ఏడుపీడు ఊరుకుంటామని చెప్పి ఏదైనా ఒక విషయంలో ముసలి కానీ పిల్లలు కానీ ప్రమాదాలకు గురైపోయి ఒక జీవోత్సవాల్లాగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో పోతే ఒక రోజున ఏడ్చేసి ఊరుకుంటాం. కానీ ఈ జీవితాంతం ఏమిటి నరకం అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎవరికీ రాకుండా, అలాంటిది చిన్న బాబుక పరిస్థితి వస్తే గుండెలు చెదిరిపోయినాయి. ఆ రోజు నుంచి ఆ పిల్లోడు ఎప్పుడు కోలుకుంటాడా, ఎప్పుడు బయటకు వస్తాడా ఏంటని. కానీ ఆ హోపే లేని పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. ఇంటికి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ తండ్రి అతని పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. నిజంగా ఎప్పుడూ ఊహించినట్టు ఒక దురదృష్టకర సంఘటన. అది తలుచుకుంటేనే బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. ఆ చెల్లెలు, ఆ అక్క చెల్లెలు అనుకుంటా ఆ పాప పరిస్థితి ఏంటి, ఎంత ఒంటరి దగ్గర తల్లిపోయింది, తమ్ముడు చూడిపోతే ఇలా అయిపోయింది, తండ్రి పరిస్థితి ఏంటి. అది ఎవరు ఆర్థికంగా ఎవరు ఎంత సహాయాలు చేసినా ఏం చేసినా జరిగిన ఘోరం, దాంట్లో జరిగినటువంటి నష్టం, ఆ ప్రాణ నష్టం అది తిరిగి ఇవ్వలేదు. సంధ్య థియేటర్ తొక్కిసలాటని రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుందో ఈ బాబు విషయంలో కూడా అంతే బాధ్యతగా వ్యవహరించింది. ఇప్పటి వరకు జరిగిన ట్రీట్మెంట్ ఖర్చులు కూడా ప్రభుత్వం కొంతవరకు భరించింది. ఇప్పుడు పథకాన్ని కూడా ఆ అబ్బాయి కోసం అమలు చేస్తున్నారు. అయితే ఇదే టైంలో జరిగిన ఘటనలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఏకంగా అల్లు అర్జున్ లాంటి వ్యక్తే కటకటాల పాలవ్వాల్సిన పరిస్థితులు కూడా అప్పుడు వచ్చాయి. దాని మీద మీరేమంటారు? వచ్చింది. ఆ రోజున జరిగినటువంటి దీంట్లో జరిగిన పరిణామాలు, రోజువారీ పరిణామాలు మనం చూసాము. ఆ తర్వాత తను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాని మీద సీరియస్గా అవ్వటం, ముఖ్యమంత్రి గారు సీరియస్ అవ్వటం, రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయిన దాని మీద పోలీస్ యంత్రాంగం కూడా ఒకసారిగా కదిలి రావటం, ఇంకా జైలు పాలు అవుతాడు అనుకున్నటువంటి సీరియస్ సిచ్యువేషన్ల నుంచి సరే చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు దృష్ట్యా తను బెయిల్ పొంది బయటికి రావటం జరిగింది. అది ఊహించటానికే అవకాశం లేనటువంటి ఒక ఇన్సిడెంట్. అది ఇలా జరుగుతుందని ఎవరు అనుకోలేదు. సినిమాలు రిలీజులు అప్పుడు తొక్కిసలాట్లు అయినట్టు ఉంటాయి, భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది సరైన ఇన్ఫర్మేషన్ లేదని పోలీసులు అంటున్నారు, మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చామని వీళ్ళు అంటున్నారు. అప్పుడు జరిగిన వాదోపవాదాలు, చర్చలు, అసెంబ్లీలో జరిగిన సుదీర్ఘమైనటువంటి చర్చలు అన్నీ మనం చూసాం, అయిపోయింది. ఇప్పుడు ఆ బాబు విషయంలోకి వచ్చేటప్పటికే ఒక ప్రభుత్వం స్పందించి వీళ్ళు కూడా చాలా చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అని సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు అన్నారు. ఆ కేసు ప్రకారం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. అయితే రీసెంట్ గా జరిగిన డైరెక్టర్స్ అలాగే ప్రొడ్యూసర్స్ మీటింగ్ లో కూడా ఆయన ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని వార్నింగ్స్ ఇచ్చారు. అంటే ఇలాంటి ఘటనల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినట్టే కదా. ఎందుకంటే ఆ ప్రివ్యూ విషయంలోనే, బెనిఫిట్ షో విషయంలోనే ఇంత ఘటన జరిగింది. అది అనేక ప్రశ్నలని లేవనెత్తింది. ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా చెప్పుకొచ్చింది. దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడున్నటువంటి దీనికి నిన్న ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి దర్శకులు, నిర్మాతలు కొంతమంది వెళ్ళి కలిసిన దానికి ఆ పుష్ప సంఘటనకి సంబంధం లేదు. అయితే ఈ దాంట్లో కూడా కామన్ ఫ్యాక్టర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది. ఏదైనా ఆయన ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక మాత్రం వ్యవస్థలను చేతిలోకి తీసుకోవాలనేటువంటి పరిస్థితిలో ఉంటే ఉపేక్షించాం అనేటువంటిది మాత్రం గట్టి వార్నింగ్. అది మంచి జరిగినప్పుడు గట్టిగా ఇవ్వచ్చు. అది ఇప్పుడు మనకి డెమోక్రసీ అంటాము, డెమోక్రసీ అనేటువంటిది సరిగా ఉండాలంటే దాన్ని అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి వాడు స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. డెమోక్రసీ ఫర్ ద డిక్టేటర్షిప్ ఫర్ ద సేక్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించకపోతే పరిణామాలు, పరిస్థితులు అనేటువంటి చేదారిపోతాయి. కాబట్టి వాట్ ద స్టెప్ హీ హాస్ టేకెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఇష్యూ
కార్మికుల సమావేశంలో తీసుకున్నటువంటి స్టెప్ గొప్ప స్టెప్. అంటే ఆ ఇన్సిడెంట్కి దీనికి మాత్రం సంబంధం లేదు. సెలబ్రిటీస్ ఏం చేసినా కానీ ఇంకా అందరూ దాన్ని ఫాలో అయిపోతారు అనుకుంటారు కదా. ఈ మధ్య కాలంలో జరిగిన బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్గానే వ్యవహరించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈడీ విచారణకు రాణా లాంటి వాళ్ళు, మంచు లక్ష్మి లాంటి వాళ్ళు కూడా రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా చూసినప్పుడు ప్రభుత్వం తీసుకుంటుంది కరెక్ట్ నిర్ణయాలే కదా. చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేటువంటిది ఎప్పుడైనా ఉన్నటువంటిది. ఆ కానూన్గా హాత్ బాల్తో లంబే హోతా హై అన్నట్టుగా చట్టం ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనేటువంటిది మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ఫ్యాక్ట్. ఎవరైనా సరే, ఏ విషయంలోనైనా సరే, దాంట్లో కూడా నిజాలు నిరూపితం అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏంటనేటువంటి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మొత్తం మీద మిషన్ వాత్సల్య పథకం అనేది ఈ శ్రీతేజ్కి వర్తింపజేయడం అనేది శుభ పరిణామం. అందరూ హర్షించాల్సినటువంటి విషయం. ఏమి హర్షించినా ఆ పథకం వచ్చిందనేటువంటి ఒక సంతోషం అయితే, ఆ పిల్లాడు లేచి నడుస్తున్నాడు, మామూలుగా స్థితికి వచ్చాడనేటువంటి వార్త విన్న రోజున నిజమైన సంతోషం అమ్మ. నిజమే. ఆ తండ్రికి మానసికంగా కోలుకున్నాడు, ఆ చెల్లెలు, ఆ పిల్ల కోలుకుంది, పోయిన తల్లి ఎలాగూ రాదు అనేటువంటిది నిజమైన శుభవార్త అవుతుంది తప్ప ఇది ఒకే ఒక వరడు అంతే. అంతే, కొంత ఆర్థికంగా భరోసా మాత్రమే. తల్లి లేని లోటును మాత్రం ఎవరు తీర్చలేరు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.